హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. నెక్స్ట్ డే హర్ష, కీర్తి, సూరజ్, శాంతి, రాజేష్, సావిత్రమ్మ దంపతుల మధ్య దేవ్కి, అమూల్యకి వ్రతం జరిపించారు. అమూల్య ఏజ్ చిన్నది అని దేవ్ మాటల్లో తెలిసి కార్యానికి ముహూర్తం పెట్టించలేదు సావిత్రమ్మ. ఈవినింగ్ వరకు హర్ష, కీర్తి, సూరజ్, శాంతి, దేవ్ ఇంట్లో ఉన్నారు. హర్షలో మార్పు అందరికీ అర్థమైనా అతనిలో మార్పుకి కారణం తెలియలేదు. ఈవినింగ్ అయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేసి వచ్చిన అమూల్యకి దేవ్ ఎక్కడా కనిపించలేదు. అతన్ని వెతుక్కుంటూ గార్డెన్ వైపు వెళ్ళింది. గార్డెన్లో ఉన్న ఉయ్యాల్లో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చుని ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతని ఆలోచనలు ఈ వీకెండ్ అటెండ్ అయ్యే బిజినెస్ మీటింగ్ గురించే. అమూల్యను తన భార్యగా బిజినెస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు తన్ని తీసుకుని వెళ్ళి పరిచయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక పక్క ఆమెకి ప్రమాదం పొంచి ఉంది. అలా అని ఎన్నాళ్ళు అమూల్యను దాస్తాడు? అతని ఆలోచనలు కదులుతూ దేవ్ ముందుకు వెళ్ళి, ఇక్కడేం చేస్తున్నారు సార్ అని అడిగింది అమూల్య. ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని భుజంపై తల పెట్టుకొని, నన్ను సార్ అని పిలవడం మానేయొచ్చు కదా, నువ్వు సార్ అంటుంటే నేను లెక్చరర్నేమో అని డౌట్ వస్తుంది అన్నాడు. మరి సార్ అని కాకుండా ఇంకేమని పిలవాలి అంది అతని వైపు చూసి. బూరెల్లాంటి బుగ్గకి ముద్దు పెట్టుకొని ముద్దు పేరు పెట్టి పిలువు అన్నాడు. ఏంటి ముద్దు పేరా అంది నోరు తెరిచి. ఏదో ముద్దు పెట్టమన్నట్టు అంత షాక్ అయ్యావేంటే, ముద్దు పేరేగా పెట్టమంది అన్నాడు విసుగ్గా. నేను సారనే పిలుస్తాను, నాకు అలానే బాగుంది. అయినా నాకు ముద్దు పేరు పెట్టడం రాదు. మీరు ఏమైనా చిన్నపిల్లాడా ముద్దుగా పిలవడానికి? ఏం నువ్వు చిన్నపిల్ల? మరి నీకు నేను ముద్దు పేరు పెట్టుకున్నానుగా అన్నాడు. నేను చిన్నపిల్లనే, నాకు ఇంకా 20 ఇయర్స్ కూడా రాలేదు అంది నవ్వుతూ. అవునా, మరి నాకేంటి, నువ్వు నా కంటికి పెద్దదానిలా కనిపిస్తున్నావు అన్నాడు అమూల్యను ఇంటెన్స్గా చూస్తూ. అతని చూపులు తన దేహాన్ని తడుముతుంటే బుగ్గలు ఎర్రగా చేసుకొని అతని కళ్ళకి చేతులు అడ్డు పెట్టింది. ఎర్రగా అయిన ఆమె బుగ్గలను పంటిఘాట్లు గిఫ్ట్ ఇచ్చి ఆమెతో పాటు లోపలికి వెళ్ళాడు. ఇద్దరు డిన్నర్ పూర్తి చేసి నిద్రపోయారు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. డైలీ అమూల్య దేవ్తో కాలేజీకి వెళ్ళడం, ఇంటికి రావడం. దేవ్ కూడా ఒక పక్క కాలేజీలో తన స్టడీస్ చూసుకుంటూ ఇంకొక పక్క బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇటు కీర్తి, హర్ష కూడా ఒకరినొకరు తెలియకుండా మోగగా ప్రేమించుకుంటున్నారు. దీపక్, దేవ్ ప్రతి మూమెంట్లో ఫాలో అవుతూ అమూల్యను ఎలా చంపాలి అని ప్లాన్స్ వేస్తున్నాడు. ఇంకా కౌశిక్ కూడా దేవ్కి తెలియకుండా ఫాలో చేస్తూ అమూల్యం దక్కించుకోవాలని చూస్తున్నాడు. చూస్తుండగానే వారం తిరిగింది. బిజినెస్ మీటింగ్కి వెళ్లే రోజు వచ్చింది. ఆ రోజు అమూల్యను కాలేజీ నుండి లంచ్ టైం అవగానే తీసుకెళ్లిపోయాడు దేవ్, ఎవరికీ చెప్పకుండా. ముందుగా తమకి షాపింగ్ పూర్తి చేసి తన రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ పూర్తి చేసి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఈవినింగ్ 7కి మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళాలి. రాజేష్ ఫలానా హోటల్లో అరేంజ్ చేశారు అని దేవ్కి చెప్పడంతో 6కి అమూల్యను తాను కొన్న డ్రెస్ వేసుకొని మనీ ఇచ్చాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా అమూల్య ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆమె వచ్చేసరికి దేవ్ రాయల్ బ్లూ కలర్ సూట్ వేసుకొని రెడీ అయి ఉన్నాడు. అమూల్యకి తనకి మ్యాచ్ అయ్యేలా ఆమెకి రాయల్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ హాఫ్ హ్యాండ్స్ది తీసుకున్నాడు. జార్జెట్ క్లాత్కి గోల్డెన్ కలర్ స్టోన్స్తో డిజైన్ చేయబడి ఉంది. అమూల్య కోసం కొన్న డైమండ్ సెట్ తీసుకొచ్చి ఆమెకి వేశాడు. ఆ డ్రెస్ మీదకు ఆ డైమండ్ సెట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఆమె పొడవాటి జడను విప్పేసి క్లిప్ పెట్టి లీవ్ చేశాడు. ఫేస్కి మేకప్ వేయకుండా పౌడర్ రాసి లిప్స్కి లిప్ బామ్ అప్లై చేశాడు. 2 అడుగులు వెనక్కి వేసి ఆమెను చూశాడు. మెరుగులు దిద్దకపోయినా ముద్దుగా ఉంది అమూల్య. ఆమె కళ్ళకి ఉన్న కాటుకు తీసి చెవు వెనక పెట్టి వెళ్దామా అన్నాడు. అప్పటి వరకు దేవ్ తనని రెడీ చేస్తుంటే అబ్బురంగా చూసిన అమూల్య దేవ్ వెళ్దామా అని అనగానే తేరుకొని అతను చాపిన చేతిలో తన చేతిని వేసి అతని వెంట నడిచింది. హర్ష, మీ నాన్నగారు నన్ను బిజినెస్ పర్సన్కి పరిచయం చేస్తారు అంటున్నారు. ఆయనతో కలిసి బిజినెస్ మీటింగ్కి వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది సునీత. అమ్మా, నాకు ఇష్టం లేదు, నన్ను ఈ బిజినెస్లో లాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అసహనంగా అన్నాడు హర్ష. అలా అనకు నాన్న, నువ్వే కదా మాకున్న ఒక్కగానొక్క కొడుకువి. మీ నాన్న తర్వాత ఈ బిజినెస్ చూసుకోవాల్సింది నువ్వే. ఆయన కష్టపడి సంపాదించింది వదిలేస్తావా? ఆయన కష్టానికి విలువ ఇవ్వవా అని అడిగింది. అమ్మా ప్లీజ్ ఇక ఆపు, వెళ్తానులే, కానీ అక్కడ ఎక్కువ టైం ఉండను. అదే విషయం ఆయనకి చెప్పు అని రెడీ అవడానికి తన రూమ్కి వెళ్ళాడు. కొడుకు రావడానికి ఓకే చెప్పాడని నరేంద్ర హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇటు జగదీష్తో పాటు కృతి కూడా రెడీ అయ్యింది వెళ్ళడానికి. నైట్ టైం 7. సిటీలో ఫేమస్ హోటల్లో జరుగుతుంది బిజినెస్ మీటింగ్. పేరుకే బిజినెస్ మీటింగ్, కానీ అక్కడ జరిగేది పార్టీలా ఉంటుంది. బిజినెస్ రంగంలో ఉన్న అందరూ ఏడాదికి ఒకసారి ఈ మీటింగ్ అటెండ్ అయ్యి తమ వారసులను బిజినెస్ ప్రపంచానికి పరిచయం చేస్తారు. ముందుగా జగదీష్, నరేంద్ర, కృతి, హర్ష వెళ్ళారు. అక్కడున్న అందరితో మాట్లాడుతూ హర్షను, కృతిని పరిచయం చేస్తున్నారు. అప్పుడే ధనుంజయ్ కూడా వచ్చాడు దీపక్ను తీసుకొని. దీపక్ను తన కొడుకుగా అందరికీ పరిచయం చేశాడు. దీపక్ ఫాదర్ తన ఫాదర్ ఫ్రెండ్స్నా అనుకున్నాడు హర్ష. కానీ పైకి చూపించకుండా నార్మల్గా ఉంటూ ధనుంజయ్ హాయ్ చెప్పాడు స్మైల్ ఫేస్తో. దీపక్ కూడా హర్ష తెలియనట్టు ఉన్నాడు.
హర్షకి అక్కడ ఉండాలి అని లేదు. ముఖ్యంగా కృతి తనని అంటిపెట్టుకొని తిరుగుతుంటే పిచ్చ ఇరిటేషన్‌గా ఉంది హర్షకి. దూరంగా ఒక ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్న నరేంద్ర దగ్గరికి వెళ్లి, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాలి అనుకోని అతని వైపు వెళ్తూ ఎంట్రన్స్ వైపు చూశాడు. అక్కడ జంటగా వస్తున్న దేవ్, అమూల్యని చూసి అతని అడుగులు వాళ్ళ వైపు మళ్ళాయి. తన దగ్గరకు రాకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అని హర్ష వెళ్తున్న వైపు చూసిన నరేంద్ర, దేవ్‌తో కలిసి వస్తున్న అమూల్యను చూసి షాకయ్యాడు. నరేంద్రతో పాటు జగదీష్, ధనంజయ్ కూడా అమూల్యను చూసి షాకయ్యారు. వారి ముగ్గురి నోట వెంట ఒకేసారి వచ్చింది లలిత అన్న పేరు. అమూల్యను చూడగానే 1000 వోల్టుల షాక్ కొట్టింది నరేంద్ర, ధనుంజయ్ ఇంకా జగదీష్‌కి. ముగ్గురు తన నోటి వెంట లలిత అని పలికారు. నరేంద్రకి అయితే లలితతో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆమె మోసం చేసింది అన్న కోపం అయితే ఉంది కానీ, అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది ఆమెపై. అతనికే తెలియకుండా అమూల్య వైపు అడుగులు వేశాడు నరేంద్ర. అమూల్య, గార్జియస్‌గా ఉన్నావు ఈ డ్రెస్‌లో. అందరి చూపు నీపైనే ఉంది. ఈరోజు నిన్ను కాపాడుకోవడానికి మేమిద్దరం ఎన్ని తిప్పలు పడాలో అని దేవ్ వైపు చూసి కళ్ళు ఎగరేశాడు. నీకంత శ్రమ అవసరం లేదులే. వెళ్లి నీ పని చూసుకో. అప్పుడే నీకోసం నీ బావ వచ్చేస్తున్నాడు అని తమ వైపు వస్తున్న నరేంద్రను చూపించాడు. ఇప్పుడు దేవ్‌కి, నరేంద్రకి ఏదైనా గొడవ జరగవచ్చు అనుకుని డాడీ మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ నరేంద్రకు ఎదురు వెళ్ళాడు హర్ష. హర్ష మాటలకి తేరుకొని దేవ్ అమూల్య వైపు చూశాడు. దేవ్ నరేంద్రను కాల్చేసేలా చూస్తుంటే దేవ్ చేతిని పట్టుకుని నరేంద్ర వైపు బెదురుగా చూస్తుంది అమూల్య. తను మొదటిసారి చూసినప్పుడు లలిత ఇలానే బెదురుగా చూసేది. దేవ్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త, అమాయకంగా కనిపించే అందరూ మంచివాళ్ళు కాదు. నమ్మించి ముంచేవాళ్ళు మీ అమ్మలాగా అన్నాడు దేవ్‌కి వినపడేలా. తను మా అమ్మలా అయితే అవ్వొచ్చేమో. నేనైతే మాత్రం నీలా కాదు. చెప్పుడు మాటలు విని పూర్తిగా నిజం తెలుసుకోకుండా వదిలెయ్యను అన్నాడు. ఇప్పుడు కాదు. అది ఎవరినైనా తలుచుకుంటే అప్పుడు తెలుస్తుంది. అంతెందుకు నా కొడుకుతోనే క్లోజ్‌గా ఉంది అన్నాడు సైడ్ స్మైల్‌తో. నరేంద్ర మాటలకి దేవ్ పిడికిలి బిగుసుకుంది. ఎరుపెక్కిన కళ్ళతో మెడ దగ్గర నరాలు పచ్చగా తేలి కనిపిస్తున్న దేవుని చూసి నరేంద్రకి ఒక్క క్షణం భయం కలిగింది. నరేంద్ర వైపు కోపంగా చూస్తూ పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు అనుమానపు పుట్టవి. ఎవరిని చూసినా ఇలానే అనుమానపడతావు. వాళ్ళిద్దరి మధ్యలో నీకు అక్రమ సంబంధం కనిపిస్తుందేమో. నాకు ఒక తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కనిపిస్తుంది. కళ్ళు తెరిచి కాకుండా మనసు తెరిచి చూస్తే వారి మధ్య ఉన్న రిలేషన్ కనిపిస్తుంది అని సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోయాడు డయాస్ దగ్గరికి. వెళ్తున్న దేవ్ వైపు కోపంగా చూస్తుంటే బావా వెళ్దాం రా అని కదిపాడు జగదీష్. పార్టీ జరిగే ప్లేస్‌కి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన డయాస్ దగ్గరికి వెళ్లారు. అక్కడ కేవలం బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళతో వచ్చిన వారు పార్టీకి దగ్గరగా ఉన్నారు. దేవ్ తన సీట్లో కూర్చొని హర్షకి సైగ చేశాడు. అమూల్యను చూసుకోమని. నేను చూసుకుంటాను అని కళ్ళు ఆర్పాడు. అమూల్య ఏం తింటావ్ అని అడిగాడు. దేవ్ సార్ వచ్చిన తర్వాత తిందాం సార్ అంది. కొంచెం దూరంలో ఉన్న దేవుని చూస్తూ మీ ఆయన్ని ఎవరు ఎత్తుకుపోరు కానీ వాళ్ళ మీటింగ్ అయ్యేసరికి టైం పడుతుంది. ఈలోగా జ్యూస్ తాగు అని అక్కడున్న ఆరెంజ్ జ్యూస్ 2 గ్లాసులు తెచ్చి ఒకటి అమూల్య చేతికిచ్చి తానొకటి తీసుకున్నాడు. సరదాగా కబుర్లు చెప్తూ అమూల్యతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరిని ఒకసారి చూసి తిరిగి మీటింగ్‌పై దృష్టి పెట్టాడు దేవ్. నరేంద్ర మాత్రం హర్షతో క్లోజ్‌గా ఉన్న అమూల్యను చూస్తున్నాడు. చిన్న పిల్లలా ఎక్సైట్ అవుతూ హర్షతో మాట్లాడుతుంది. హర్ష కళ్ళలో కూడా ఆమె అంటే అభిమానం మాత్రమే కనిపిస్తుంది. ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదు. దేవ్ కూడా వాళ్ళని అలా చూసి పట్టించుకోవడం లేదు. నరేంద్రకు ఒకప్పుడు లలిత ధనంజయ్‌తో మాట్లాడిన దృశ్యం గుర్తొచ్చింది. అప్పుడు లలిత మొహంలో ఇలాంటి ఫీలింగ్‌నే కనిపించింది. కానీ తను చూసింది అబద్ధం కాదు అని సరిపెట్టుకున్నాడు. మీటింగ్ అయ్యేంత వరకు నరేంద్ర అమూల్య వైపే చూస్తున్నాడు. ఒకప్పటి లలిత ఇప్పుడు అతని ముందుకు వచ్చినట్లు అనిపించింది. నరేంద్ర అమూల్య వైపు నుండి చూపు తిప్పకపోవడంతో అనుమానం వచ్చింది జగదీష్‌కి, ధనంజయ్‌కి. మీటింగ్ పూర్తయ్యి అందరూ డిన్నర్ జరిగే ప్లేస్‌కి వెళ్లారు. డిన్నర్ చేసేటప్పుడు కూడా హర్ష, దేవ్ అమూల్యను వదల్లేదు. దేవ్ అంటే మండిపడే హర్ష ఇప్పుడు అతని దగ్గర ఉంటూ నవ్వుతూ మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది జగదీష్‌కి, ధనుంజయ్‌కి అండ్ నరేంద్రకి కూడా. హర్ష, అమూల్య నవ్వుతూ మాట్లాడుకుంటూ డిన్నర్ తింటుంటే దేవ్ వాళ్ళ మాటలు వింటూ నార్మల్‌గా డిన్నర్ తింటున్నాడు. దీపక్, కృతి అయితే ఛాన్స్ వస్తే అమూల్యను చంపేద్దామా అని చూస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ దేవ్ కార్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. దేవ్, అమూల్య, హర్ష. అంటే హర్ష, అమూల్య మాట్లాడుకుంటుంటే దేవ్ వాళ్ళ మాటలు వింటున్నాడు. రేయ్ ఇక ఆపు. ఏదో సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. మార్నింగ్‌నే కాలేజీలో మాట్లాడుకున్నారు కదా అని విసుక్కున్నాడు దేవ్. మేము మాట్లాడుకుంటున్నాం అని కుళ్ళు కదా నీకు అన్నాడు హర్ష. దేవ్ సీరియస్‌గా చూసేసరికి అలా చూడకు సరదాగా అన్నాను. అండ్ ఈ పార్టీకి వస్తే బోరింగ్‌గా ఉందని వెళ్ళిపోదామనుకున్నాను. లక్కీగా మీరు వచ్చారు అన్నాడు. అవును నీ సోది వినడానికి వచ్చాం అని వెటకారంగా అని. ఏయ్ గుమ్మడి ఇంకా మాట్లాడుతూ ఇక్కడే కూర్చుంటావా? నడు అని కసిరి అమూల్యను కారులో కూర్చోబెట్టి హర్ష దగ్గరికి వచ్చాడు.
చూడు, నువ్వు అమూల్యకు దూరంగా ఉండటం మంచిది. నీ వల్ల కానీ, నీ వెనక ఉన్న మనుషుల వల్ల కానీ తనకి ఏమైనా జరిగితే ఎవరిని వదిలిపెట్టను. అందరినీ ఒకే చోట పాతేస్తా అని వెనక ఉన్న జగదీష్ నరేంద్రను చూసి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళిన తర్వాత హర్ష వెనక్కి తిరిగాడు. అక్కడ నరేంద్ర, జగదీష్, కృతి నిలబడి ఉన్నారు. తన తండ్రిని చూసే దేవ్ వార్నింగ్ ఇచ్చాడు అని అర్థమయ్యి సైలెంట్‌గా కారులో కూర్చున్నాడు. నరేంద్ర కూడా కారెక్కి హర్ష పక్కన కూర్చున్నాడు. వాళ్ళు కారు వెళ్ళిన తర్వాత జగదీష్, ధనుంజయ్, దీపక్, కృతి కూడా కారెక్కి ఇంటికి స్టార్ట్ అయ్యారు. కారులో కూర్చున్న నరేంద్ర హర్ష వైపు చూసి, హర్ష, నీకు ఆ అమ్మాయి ఎలా తెలుసు అని అడిగాడు. ఏ అమ్మాయి అని అడిగాడు కార్ డ్రైవ్ చేస్తూ. అదే దేవ్ వైఫ్ అన్నాడు. దేవ్‌తో క్లోజ్‌గా ఉంటున్నావు ఎందుకు అని అడుగుతాడు అనుకుంటే అమూల్య గురించి అడగడంతో ఆశ్చర్యం వేసింది. దాంతో అమూల్య నాకు మంచి ఫ్రెండ్. తను మా కాలేజీలో నాకు జూనియర్ కూడా. ర్యాగింగ్ టైంలో పరిచయం అయింది. అప్పటి నుండి ఫ్రెండ్స్ అయ్యాం అన్నాడు. మరి దేవ్‌కి ఎలా పరిచయం అని అడిగాడు. వాడికి కూడా సేమ్ నాలానే. కాకపోతే వాడు ప్రేమించాడు. తర్వాత తను ఒప్పుకుంది. తర్వాత పెళ్లి అన్నాడు. 2 నెలలకే ప్రేమను ఒప్పుకుందా? ఆ అమ్మాయి మంచిదేనా అని అడిగాడు. ప్రేమను వెంటనే ఒప్పుకుంటే క్యారెక్టర్ మంచిది కాదు అని ఎలా డిసైడ్ చేస్తారు డాడీ అని నరేంద్ర వైపు సూటిగా చూస్తూ అడిగాడు. నరేంద్ర తడబడుతూ, ఎందుకైనా మంచిది. నువ్వు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు అన్నాడు మెల్లిగా. నాకు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. అండ్ మీరు అమూల్య గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. దేవ్‌పై పగను తీర్చుకోవడానికి తనని ఏమీ చెయ్యరు కదా! ఒకవేళ చేస్తే దేవ్ కంటే ముందు నేను రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్నాడు సీరియస్‌గా. హర్ష మాటలకి నరేంద్ర శిలలా ఉండిపోయాడు. దేవ్ విషయంలో ఆవేశంలో పొరపాటు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఆ పొరపాటే తన కొడుకుకి తనపై నమ్మకం పోగొట్టింది అని బాధపడ్డాడు. ఇల్లు వచ్చే వరకు వారి ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. కార్ పార్క్ చేసి నరేంద్రను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు హర్ష. ఇటు ధనుంజయ్, జగదీష్ కూడా అమూల్య గురించి కూపీ లాగడం మొదలుపెట్టారు. ధనుంజయ్ అయితే విసుక్కున్నాడు కూడా దీపక్‌పై. ముందుగా అమూల్య గురించి చెప్పలేదు అని. డాడ్, మీకు తన గురించి చెప్పాను. మిడిల్ క్లాస్ అమ్మాయి అనగానే మీరు పెద్దగా పట్టించుకోలేదు అని విసుక్కున్నాడు దీపక్. కామ్‌గా ఉండు ధనంజయ్. ఇప్పుడు మనలో మనమే గొడవలు పడకూడదు. ముందు ఆ దేవ్ వైఫ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఆ అమ్మాయి అచ్చుగుద్దినట్టు లలితలా ఎందుకు ఉందో కనుక్కోవాలి అన్నాడు. లలిత ఎవరు డాడీ అని అడిగింది కృతి. లలిత మా జీవితాలు తారుమారు చేయడానికి వచ్చిన అమ్మాయి. నరేంద్ర ప్రియురాలు. దేవ్‌కి తల్లి అని దీపక్ కృతికి నరేంద్ర లవ్ స్టోరీ వాళ్ళు ఎలా విడగొట్టారో చెప్పాడు. అందుకేనా ఆ దేవ్‌కి ఆ బోండం అంటే అంత పిచ్చి అంది కృతి. హా, మేము కనుక నరేంద్ర లలితను విడగొట్టకపోయి ఉంటే నరేంద్ర కూడా అంత పిచ్చిగానే ప్రేమించేవాడు. ఇప్పటికీ వాడు ఆ లలితను మర్చిపోలేదు అని పిడికిలు బిగించి కార్ సీట్‌పై కొట్టాడు. అమూల్యను చూడగానే నరేంద్ర ట్రాన్స్‌లో ఆమె దగ్గరికి వెళ్ళడం చూసి బిజినెస్ మీటింగ్‌లో తను అనుకున్నట్టు అమూల్యను తన వైఫ్‌గా పరిచయం చేశాడు దేవ్. ఆ నెక్స్ట్ డే నుండి సెకండ్ సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. అమూల్యకి, కీర్తికి కూడా. ఇటు దేవ్, హర్ష జూనియర్ డాక్టర్లుగా కాలేజీకి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఒక 20 డేస్ కీర్తి బర్త్‌డేకి ప్రపోజ్ చేద్దాం అనుకున్న హర్ష ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడంతో ఆగిపోయాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. దేవ్ తన బిజీలో ఉండటం వల్ల ఇంటికి లేట్‌గా వచ్చేవాడు. అమూల్య కూడా అతను వచ్చే వరకు చదువుకుంటూ వెయిట్ చేసేది. డైలీ కీర్తి స్కూటీపై కాలేజీకి వెళ్ళి రావడం చేసేది. దేవ్ తనకంటే ముందు వెళ్ళిపోవడంతో ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ రాసి కీర్తి స్కూటీపై ఇంటికి స్టార్ట్ అయ్యారు. కీర్తి, అమూల్య. ఏంటి కీర్తి ఇక్కడ ఆపావు అంది ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ చూసి. ఐస్ క్రీమ్ తినాలని ఉందే, తినేసి వెళ్ళిపోదాం అని అమూల్యను తీసుకుని లోపలికి వెళ్ళింది. చెప్పు, నువ్వు ఏ ఫ్లేవర్ తింటావు అని అడిగింది. అమ్మో నాకు వద్దు, ఇప్పటికే డ్రమ్ములా అయిపోయాను దేవ్ సార్ పెట్టే తిండి వల్ల. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే గుమ్మానికి పట్టనేమో అంది. హేయ్ ఆపు, నువ్వేమీ లావుగా లేవు, బొద్దుగా ముద్దుగా ఉన్నావు. నేను నీలా అవ్వాలని చూస్తుంటే నువ్వు నాలా తయారవ్వాలి అని చూస్తున్నావా? నీ పని దేవ్ సార్‌తో చెప్తా. ఇప్పుడు తినకపోతే అని బెదిరించింది. అమ్మో వద్దు, తింటాను అని వెనిలా ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చింది. కీర్తి స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరూ తినడం స్టార్ట్ చేశారు. తింటున్న అమూల్య డ్రెస్‌పై పడింది ఐస్ క్రీమ్. కీర్తి, నేను వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను అంది. ఓకే అని అక్కడున్న సర్వెంట్‌ను వాష్‌రూమ్ ఎక్కడో కనుక్కొని వెళ్ళు అని చెప్పింది కీర్తి. తన ఐస్ క్రీమ్ ఫినిష్ అయిన అమూల్య ఇంకా రాలేదు. ఏం చేస్తుంది ఇది? క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిందా? లేదంటే స్నానం చేయడానికి వెళ్ళిందా? అని అనుకొని తను వాష్‌రూమ్ సైడ్ వెళ్ళింది. అక్కడ ఎక్కడా అమూల్య కనిపించలేదు. అక్కడున్న అందరినీ అమూల్య గురించి అడిగితే చూడలేదు అన్నారు. భయం వేసింది కీర్తికి. మొన్న హర్ష చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అమూల్య ప్రమాదంలో ఉంది. అది ఎవరి వల్లో తెలియలేదు అన్నాడు. ఇక లేట్ చేయకుండా హర్షకి కాల్ చేసింది. సీనియర్ డాక్టర్ దగ్గర ఉన్న హర్ష ఫోన్ సైలెంట్‌లో పెట్టేశాడు. అందువల్ల కీర్తి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఎక్కడున్నారు హర్ష సార్? అమూల్య కనిపించడం లేదు అని టెన్షన్ పడుతూ దేవ్‌కి కాల్ చేసింది. దేవ్ కూడా సీనియర్ డాక్టర్ దగ్గర ఉన్నాడు. కానీ అతని ఫోన్ సైలెంట్‌లో లేదు. తన ఫోన్ రింగ్ అవుతుంటే సీనియర్ డాక్టర్ సీరియస్‌గా చూశాడు దేవ్ వైపు.
సారీ సార్ అని కీర్తికి మెసేజ్ చేశాడు. తర్వాత కాల్ చేస్తాను అని. దేవ్ నుండి రిప్లై రావడంతో వెంటనే మెసేజ్ చేసింది అమూల్య కనిపించడం లేదు అని. ఫోన్ పాకెట్లో పెడుతూ కీర్తి నుండి వచ్చిన మెసేజ్ చూసిన దేవ్ వాట్ అని అరిచేశాడు. అతని అరుపుకి అందరూ అతని వైపు చూశారు. దేవ్ కీర్తికి కాల్ చేస్తూ కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు. మిస్టర్ దేవాంశ్ ఎక్కడికి వెళ్తున్నారు అని సీనియర్ డాక్టర్ అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. దేవ్ కంగారుగా వెళ్ళడం చూసి హర్ష కూడా దేవ్ వెనక ఫాస్ట్గా వెళ్ళాడు. ఏంటయ్యా ఏమైంది వీళ్ళకి ఇక్కడ నేను ఒకరిని ఉన్నాను అని పట్టింపు లేదు అని విసుక్కుంటూ మీరు వెళ్తారా అని వాళ్ళ వైపు ఊరిమి చూస్తూ అడిగాడు. వెళ్ళము అని అందరూ తలను అడ్డంగా ఊపితే అతను తిరిగి క్లాస్ కంటిన్యూ చేశాడు. దీపక్, కృతి, శృతి ముగ్గురు కూడా దేవ్, హర్ష ఎందుకు కంగారుగా వెళ్ళారు అని వాళ్ళకి వాళ్ళే సైగలు చేసుకుని సూరజ్ వైపు చూశారు. అతనికి అర్థం కాలేదు ఎందుకు వెళ్ళారు అని. అయోమయంలో ఉన్నాడు. సూరజ్కి తెలియదు అని అర్థమయ్యి దీపక్ తన మనిషికి మెసేజ్ చేశాడు దేవ్ను ఫాలో చేయమని. అతను ఆల్రెడీ దేవ్ వెనకే ఫాలో చేస్తుండడంతో అదే విషయం దీపక్కి మెసేజ్ చేశాడు. దేవ్ కీర్తికి కాల్ చేసి విషయం కనుక్కొని తన బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తుంటే ఫాస్ట్గా వెళ్ళు దేవ్ అంటూ హర్ష వెనక కూర్చున్నాడు. దేవ్ కీర్తితో మాట్లాడిన మాటలు విని హర్ష వైపు ఒకసారి చూసి బ్లూటూత్ ఆన్ చేసుకొని అమూల్యకి కాల్ కలిపాడు. బైక్ స్టార్ట్ చేసి అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి సార్ అమూల్య బ్యాగ్ నా దగ్గరే ఉంది అంది కీర్తి. దాంతో ఇంకా స్పీడ్ పెంచి ఐస్ క్రీమ్ పార్లర్కి స్టార్ట్ అయ్యాడు. పార్లర్ దగ్గర బైక్ దిగి హర్ష, దేవ్ లోపలికి వెళ్ళారు. అక్కడ కీర్తి ఏడుస్తూ కూర్చుంది. కీర్తి బయటికి వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా నీకు? ఆల్రెడీ చెప్పాను కదా అని కీర్తిపై అరిచేశాడు హర్ష. సారీ సార్ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అంది వెక్కుతూ. దేవ్ ఆ చుట్టుపక్కల మొత్తం వెతికినా అమూల్య కనిపించలేదు. దేవ్ ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు బయటికి వెళ్దాం పదా అన్నాడు హర్ష. దేవ్ కూడా అదే అనుకుని బయటికి నడిచాడు. అతను వెనకే కీర్తి, హర్ష కూడా వెళ్ళారు. దేవ్ బైక్ దగ్గరికి వెళ్తుంటే బయట ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ కనిపించింది అమూల్య. ఆమెను చూడగానే ముగ్గురి ప్రాణాలు లేసొచ్చాయి. దేవ్ గుండె అయితే అప్పటి వరకు ఫాస్ట్గా కొట్టుకుంది. ఇప్పుడు నార్మల్ అయింది. వస్తున్న అమూల్య దగ్గరకు హర్ష ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు అమూల్య? నీకోసం ఎంత టెన్షన్ పడ్డాను అన్నాడు. అమూల్య ఏదో చెప్పేలోపు దేవ్ కొట్టిన దెబ్బకి వెళ్ళి హర్షపై పడింది. ఆమెను ఒడిసి పట్టుకొని తన గుండెల్లో అదుముకుంటూ పిచ్చా దేవ్ నీకు? ఎందుకు తన్ని కొట్టావు అని సీరియస్గా అడిగాడు హర్ష. రేయ్ నువ్వు ముయ్యి, ఏంటే చెప్పి వెళ్ళాలని తెలియదా? నీకోసం పిచ్చోడిలా వెతుక్కోవాలా అని బేస్ వాయిస్లో అడిగాడు. దేవ్ అరుపుకి హర్షను ఇంకా ఖర్చుకుపోయింది. దేవ్ తను భయపడుతుంది నెమ్మదిగా అడగలేవా అని. కీర్తి వాటర్ బాటిల్ ఇవ్వు అని వాటర్తో అమూల్య ఫేస్ క్లీన్ చేసి వాటర్ పట్టించాడు. దేవ్ వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు. అమూల్య కనిపించడం లేదు అని కీర్తి చెప్పినప్పుడు ఎంత భయపడ్డాడు అతనికే తెలుసు. తిరిగి ఆమె కనిపించే వరకు అతని ప్రాణం కుదుట పడలేదు. ఇప్పుడు చెప్పు అమూల్య, ఎక్కడికి వెళ్ళావు కీర్తికి చెప్పకుండా అని సౌమ్యంగా అడిగాడు. అమూల్య సైలెంట్గా ఉండిపోయింది. ఆమె ఏం చెప్తుంది అని చూస్తున్న దేవ్ తను సైలెంట్గా ఉండేసరికి బీపీ పెరిగిపోయింది. ఏయ్ వాడు అడుగుతున్నాడు కదా చెప్పు ఎక్కడికి వెళ్ళావో అని అరవగానే ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది వాష్రూమ్ దగ్గర. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలొచ్చాను అంది భయంగా. దేవ్ అమూల్య వైపు డౌట్గా చూస్తే నిజమేనా నువ్వు చెప్పేది అని అడిగాడు. హా అని నిలువుగా తల ఊపింది. ఆమెను ఒకసారి చూసి తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. బైక్ స్టార్ట్ చేసి ఆమె వైపు చూశాడు. సైలెంట్గా వెళ్ళి బైక్ ఎక్కింది. దేవ్ అమూల్య వెళ్ళిపోయిన తర్వాత హర్ష కీర్తి వైపు చూశాడు. ఏడుస్తున్న ఆమెను చూసి సారీ కీర్తి, అమూల్య కనిపించడం లేదు అని టెన్షన్లో నీపై కోప్పడ్డాను అన్నాడు. కీర్తి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. అబ్బా నీకు ఆవేశం ఎక్కువరా హర్ష, ఇప్పుడు నీ బేబీని ఎలా కూల్ చేసుకుంటావో చేసుకో అనుకొని క్యాబ్ బుక్ చేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవ్ అమూల్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. బైక్ దిగి ఆమె వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోవడంతో ఏడుపు మొహంతో వెళ్ళింది. ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుంటున్న అతని దగ్గరికి వెళ్ళి సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంది. దేవ్ అమూల్యను సూటిగా చూస్తుంటే ప్లీజ్ నాతో మాట్లాడకుండా ఉండొద్దు, నాతో మీరు మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది అంది పెదవి విరిచి ఏడుస్తూ. నువ్వు చెప్పేది నిజమైతే నేను నీతో మాట్లాడతాను అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళిన తర్వాత అమూల్య బెడ్పై కూర్చొని దేవ్ సార్కి నేను అబద్ధం చెప్పాను అని ఎలా తెలిసింది అని అనుకొని ఐస్ క్రీమ్ పార్లర్లో జరిగింది గుర్తు తెచ్చుకుంది. అమూల్య వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. ఆ పాపను తీసుకొని బయట పార్కింగ్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఆ పాప పేరెంట్స్ కంగారు పడుతూ కనిపించారు. వాళ్ళకి ఆ పాపను ఇచ్చేసి వస్తుంటే అమూల్యకి ఎదురుగా వచ్చాడు కౌశిక్. సడన్గా ఎదురుపడిన కౌశిక్ను టెన్షన్గా చూసింది అమూల్య. ఎప్పుడు అమూల్యను ఫాలో చేసే కౌశిక్ ఈరోజు పార్లర్కి దేవ్ లేకుండా వెళ్ళడం, మళ్ళీ ఆమె పార్కింగ్ ప్లేస్కి ఒంటరిగా రావడం, అతనికి ఒక అవకాశం రావడంతో అమూల్యకి దగ్గరగా వచ్చాడు. కాలర్ నెక్ చుడిదార్ వేసుకొని చేతికి నిండుగా ఎర్రటి మట్టి గాజులు వేసుకొని
నుదుటిన స్టిక్కర్, దాని కింద కుంకుమ, పాపిట్లో కనిపించకుండా పెట్టిన కుంకుమ బొట్టు, ఇక ఎటువంటి మేకప్ లేకుండా సింపుల్‌గా రెడీ అయింది దేవ్. పైగా దేవ్ దగ్గర హ్యాపీగా ఉండటం వల్ల, పెళ్లి వల్ల వచ్చిన గ్లోతో అమూల్య మునుపటి కంటే ఇంకా అందంగా కనిపించింది కౌశిక్‌కి. ఆమెనే స్కాన్ చేస్తూ, "ఏంటి పెళ్లి చేసుకుని వాడితో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు" అని అడిగాడు. ఏం మాట్లాడకుండా పక్క నుండి వెళ్ళిపోవాలని చూస్తుంటే అమూల్య చేతిని పట్టుకున్నాడు గట్టిగా. "వదులు" అని గింజుకుంటుంటే, "చూస్తుంటే ఇంకా ఫ్రెష్‌గా ఉన్నావు. వాడు నిన్నింకా టచ్ చేయలేనట్టుంది" వంకరగా నవ్వుతూ అడిగాడు. కౌశిక్ మాటలకి మొహం తిప్పుకుంటే, "నాకు అదే కావాలి. నువ్వు నా సొంతం అవ్వాలి. అవుతావు కూడా తొందరలో" అని కన్నింగ్ నవ్వుతూ అమూల్య వైపు చూస్తుంటే, అమూల్య వాడి వైపు భయంగా చూసింది. "నువ్వే నా దగ్గరికి వస్తావు నీ బాబు కోసం" అని చెప్పి అమూల్య వైపు నవ్వుతూ చూస్తూ వెళ్ళిపోయాడు. అదంతా గుర్తు తెచ్చుకుంది. దేవుడా, కౌశిక్ మా నాన్నని ఏమీ చెయ్యడు కదా అని భయపడుతూ కూర్చుంది. ఇంతలో దేవ్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని కిచెన్లోకి వెళ్ళాడు. ఆమె టెన్షన్ పడ్డం ఓరకంట చూసుకుంటూ. కౌశిక్ అమూల్య చేతిని పట్టుకోవడం వల్ల అతని వేలు ముద్రలు ఆమె చేతిపై ఎర్రగా అచ్చుగా ఏర్పడ్డాయి. దేవ్ మొదట చూసింది ఆమె చేతిపై ఉన్న ముద్రలు. కానీ అమూల్య జరిగింది చెప్పకుండా దాచడంతో అతనికి కోపం వచ్చింది. కిచెన్లోకి వెళ్ళి తమకి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో పడిపోయాడు దేవ్. అమూల్య వచ్చి అతనికి హెల్ప్ చేస్తున్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. వారి మధ్య మాటలు లేకుండా డిన్నర్ తినడం ముగిసింది. దేవ్ హాల్లో కూర్చొని ఫైల్స్ కరెక్షన్ చేసుకుంటూ కూర్చున్నాడు. అమూల్య అతనికి కొద్ది దూరంలో కూర్చొని అతన్నే చూస్తూ నిద్రపోయింది. ఆమె నిద్రపోవడం చూసి తన చేతుల్లోకి తీసుకొని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి జెల్ తీసి వేలు ముద్రలు ఉన్న ప్లేస్లో అప్లై చేసి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వైపే చూస్తుంటే దేవ్ ఫోన్ మోగింది. రాజేష్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి, "చెప్పు" అన్నాడు. "సార్, మీరు అడిగిన ఫుటేజ్ పంపించాను" అని అన్నాడు రాజేష్. "హా" అని కాల్ కట్ చేసి రాజేష్ పెట్టిన ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాడు. అతను గెస్ చేసినట్టు కౌశిక్నే అమూల్య భయపడడానికి కారణం అని అర్థమైంది. ఫుటేజ్ చూస్తున్నంతసేపు అతనికి పిడికిలు బిగుసుకుంటూ ఉంది. మొత్తం చూసిన తర్వాత దేవ్ పెదవులపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. "బాబోయ్, మా మామగాడు ఏంటి గోడపై ఎన్ని గాజు పెంకులు అంటించాడు" అని కీర్తి ఇంటి గోడ దూకడానికి దారి కోసం వెతుక్కుంటున్నాడు హర్ష. ఆఖరికి ఒక నిచ్చెన కనిపించేసరికి దాని హెల్ప్తో గాజు పెంకులు గుచ్చుకోకుండా గోడ దూకాడు. కీర్తి బెడ్రూమ్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంటి బ్యాక్ సైడ్ కిటికీలో నుండి చూస్తే ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది కీర్తి. "కీర్తి, కీర్తి" అని మెల్లిగా పిలుస్తుంటే పలకడం లేదు. ఇలా కాదు అని మొబైల్ తీసి కీర్తికి కాల్ చేశాడు. మత్తుగా నిద్రపోతున్న కీర్తి ఫోన్ మోగడంతో నిద్ర కళ్ళతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది స్లీప్ వాయిస్తో. "కీర్తి, నేను హర్షాను" అన్నాడు. "హర్ష సార్, ఏంటి ఈ టైంలో" అని అడిగింది నిద్రమత్తులో. ఒకసారి నీ విండో వైపు చూడు" అన్నాడు. "ఏముంది అక్కడ" అని చూస్తే హాయ్ చెప్తూ కనిపించాడు హర్ష. దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయింది కీర్తికి. "హర్ష సార్, ఇక్కడేం చేస్తున్నారు అదే అర్ధరాత్రి" అని కంగారుగా అడిగింది. "నీతో మాట్లాడాలి, మీ టెర్రస్ పైకి రా" అన్నాడు. "ఇప్పుడు కుదరదు, రేపు కాలేజీలో మాట్లాడుకుందాం" అంది. "నో, ఇప్పుడే మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ రా" అని టెర్రస్ పైకి వెళ్ళాడు. "ఈ హర్ష సార్ నా కొంప ముంచడానికే వచ్చారు. ఇప్పుడు మాట్లాడేంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది" అనుకొని తను నైట్ డ్రెస్లో ఉండడంతో చున్నీ తీసి వేసుకొని బయటకు వచ్చింది. సైలెంట్గా మెయిన్ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి టెర్రస్ పైకి వెళ్ళింది. కీర్తి పెంచిన పూల మొక్కలను చూస్తున్న హర్షకి చెప్పుల సౌండ్ విని వెనక్కి తిరిగాడు. నైట్ డ్రెస్లో ఉన్న కీర్తిని చూసి, "నువ్వు నైట్ డ్రెస్ వేసుకుంటావా" అని అడిగాడు. ఎప్పుడూ హర్ష ఇంటికి వచ్చిన కీర్తి నైట్ డ్రెస్లో కనిపించలేదు. టాప్, లెగ్గిన్ వేసుకొని కనిపించేది. కాలేజీకి కూడా చుడీదార్, జీన్స్ పై లాంగ్ టాప్ వేసుకొని వచ్చేది. నైట్ టైం వేసుకొని మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి వేరే డ్రెస్ వేసుకుంటాను. ఈ అవతారంతో బయట తిరిగితే మా అమ్మ చీపురు తిరిగేస్తుంది అంది. కీర్తి మాటలకి చిన్నగా నవ్వాడు హర్ష. "ఇంతకీ మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారో చెప్పలేదు" అని అడిగింది. "అదే, ఫస్ట్ నీకు సారీ, అమూల్య విషయంలో నీపై కోప్పడ్డాను" అన్నాడు. "పర్వాలేదు సార్, ఇందులో నా తప్పు ఉంది. మీకు చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు. అమూల్య సేఫ్గా ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ తనకి ఏదైనా అయితే నేను చేసిన మిస్టేక్ వల్ల, మీరు కోప్పడ్డం వల్ల నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను కదా" అంది చిన్న స్మైల్తో. ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అయ్యాడు హర్ష. తన్నే చూస్తున్న హర్షను కదిపి, "ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అన్నారు" అని కదిపింది. దాంతో తేరుకొని ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. సెకండ్ జంట రెడీ అవుతున్నారబ్బా. వీళ్ళ పెళ్ళి ఎప్పుడో మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే, వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.